Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. సినిమా ఇండస్ట్రీకి ఒక ఆడపిల్ల రావాలి అంటే నాకు తెలిసినంత వరకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి. నిజంగా ఆ పిచ్చి, ఆ ప్యాషన్ ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తారంటే కట్టుబాట్లని, సో పెద్దవాళ్ళని అందరినీ వాళ్ళ నిర్ణయాల్ని అన్నీ దాటుకొని సింపుల్‌గా చెప్పాలంటే తన్నుకొని, తోసుకొని ముందుకు వస్తూ సినిమా ఇండస్ట్రీలో కొందరు సెటిల్ అవుతూ ఉంటారు. కొందరు బ్యాక్ టు పెవిలియన్ అని చెప్పేసి మరలా ఊర్లకెళ్ళిపోతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ ఎవరి అబ్బసొత్తు కాదు. సినిమా ఇండస్ట్రీ కొత్త ఆర్టిస్ట్‌లకి, కొత్త టెక్నీషియన్‌లకి నాకు తెలిసి ఒక అద్భుతమైన వేదికగా మారబోతోంది ఈ సినిమా నుంచి. సో, లేడీ ఆర్టిస్ట్‌లు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వరల్డ్ వైడ్ ఎక్కడ తెలుగు వాళ్ళున్నా లేదు. భాషకు సంబంధమే లేదు. కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎక్కువ రారు అంటారుగా. ఎందుకు రారో చూద్దాం. 'వారణాసి సూర్య' వెల్కమ్ చెప్తున్నాడు. కొత్త లేడీ ఆర్టిస్ట్‌లకి వెల్కమ్. ఇక నుంచి సినిమా ఇండస్ట్రీలో మీరు చూసే బాధలు, మీరు అనుకునే బాధలు ఈసీలో ఉండవు. పొరపాటున కూడా ఉండవు. ఏం జరుగుతది సినిమా ఇండస్ట్రీలో? మీరనుకునే పాయింట్ ఆఫ్‌కే ఎళ్దాం. ఒక లేడీ ఆర్టిస్ట్, ఒక అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి వస్తుందంటే మొట్టమొదట గద్దల్లాగా చాలామంది ఆ అమ్మాయి వైపు డేగ కన్ను వేసి చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తను ఆ అవకాశం కోసం తనకు మాకు బెండ్ అవుతుందా? బెండ్ అయితే ఇష్టం వచ్చినట్టు కొంచెం పచ్చిగా మాట్లాడతాను ఈ వీడియోలో. సో, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. పచ్చిగా మాట్లాడితేనే అందరికి అర్థమవుతుంది. ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని వాడుకుందామా అని చాలా డేగ కళ్ళు ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటాయి. మరి ఇలాంటి దారుణమైన, దరిద్రమైన పరిస్థితుల్లో లేడీ ఆర్టిస్టులు తెలుగు నుంచి ఎలా వస్తారు? మనకంటూ కొన్ని సాంప్రదాయాలున్నాయి. కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లను తెంచుకొని, సాంప్రదాయాలను పక్కకు బెట్టి, ఒక లేడీ ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీకి రావాలంటే చిన్న విషయం కానే కాదు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకే ఇక సినిమా ఇండస్ట్రీలో దరిద్రమంతా పొరపాటున గూడా ఈసీలో రానివ్వను. పొరపాటున గూడా రానివ్వను. నేనే డైరెక్ట్‌గా చెప్తున్నాను. ఈసీలో ఏ అమ్మాయి వచ్చినా గూడా నా తోబుట్టువుతో సమానం. ఎంత అందగత్తెనా కావచ్చు, మా ఇంటి ఆడబిడ్డతో సమానం. గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాలో 'వారణాసి సూర్యకు' ఎటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అలవాట్లు లేవు. అమ్మాయిలు కావచ్చు, మీరనుకునే పబ్బులు, పార్టీలు కావచ్చు, ఎవరి దగ్గరైనా సినిమా ఇండస్ట్రీలో నేను హీరోని చేస్తాను, నేను ఆర్టిస్ట్‌ని చేస్తాను అని చెప్పేసి డబ్బులు దొబ్బేసే వ్యవహారాలు 'వారణాసి సూర్య' దగ్గర ఉండవు. డబ్బులకు 'వారణాసి సూర్య' ఆశపడడు. డబ్బులే నా దగ్గరికొస్తూ ఉంటాయి. సో, ఆ మ్యాజిక్ క్రియేట్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా ఈసీలో సినిమా ఇండస్ట్రీ ఈసీకి సినిమా ఇండస్ట్రీ కనెక్ట్ అయిపోతే, ఈసీలో కొత్త లేడీ ఆర్టిస్టులు వస్తే వాళ్ళకి ఎంత కంఫర్టబుల్‌గా ఉంటుందో నేను చూపించాలనుకుంటున్నాను. అందువల్లే ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలంతా, లేడీ ఆర్టిస్టులంతా సలక్షణంగా నాకు కమ్యూనికేషన్‌లోకి రావచ్చు. మా ఇంటి ఆడబిడ్డను చూసుకున్నట్టు చూడడం జరుగుతుంది. కాకపోతే ఒక్కటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎవ్వరికీ ఉండవు. లేడీ ఆర్టిస్ట్‌లకి ఉండవు, జెంట్స్‌కి ఉండవు, ఎవరికీ ఉండవు. నో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. మీ ట్రాన్స్‌పోర్ట్ మీరే చూసుకోవాలి. మీ కాస్ట్యూమ్స్ మీరే చూసుకోవాలి. మీ మేకప్‌లు మీరే చూసుకోవాలి. మీ ఫుడ్ కూడా మీరే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటది. కంఫర్టబుల్‌గా ఉన్నవాళ్ళే రండి. ఎందుకంటే అమ్మాయిలు కదా అని సెపరేట్‌గా సర్వీసులేవి ఉండవు. అందరికి ఒకటే రూల్స్ ఉంటాయి. ఈసీలో అందరికీ ఒకటే రూల్స్. ఒకటే ఏంటంటే అమ్మాయి సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఈసీకి వచ్చారు, వారణాసి సూర్య దగ్గర ఒక అమ్మాయి వచ్చింది అంటే పూర్తిగా వాళ్ళ ఇంట్లో ఉన్నట్లే. వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నట్లే. అంత కంఫర్టబుల్‌గా ఈసీలో ఉంటుంది. ఎందుకంటే అడుగడుగున ప్రతి ప్రాజెక్ట్‌కి ఈసీ ఇన్‌చార్జ్‌ని మనము పెట్టడం జరుగుతోంది. సో, ప్రతి ఈసీ ఇన్‌చార్జ్ డేగ కన్ను వేసి అందరిని చూస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఎవడైనా తోకజాడిచ్చాడనుకో డైరెక్ట్‌గా తన్ని, డైరెక్ట్‌గా లైవ్‌లోనే చెప్తున్నాను. ఎవడైతే అమ్మాయిల దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడో డైరెక్ట్‌గా 4 తన్ని లైవ్ పెట్టడం జరుగుతుంది. కాలర్ పట్టుకొని మరీ లైవ్ పెట్టడం జరుగుతుంది. అంత డేంజరస్‌గా ఉంటుంది ఈ సినిమా. కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్‌లు ప్యాషన్‌తో మీరు వచ్చారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు అనుకోండి వెల్ అండ్ గుడ్. దీనికి మించిన ప్లాట్‌ఫార్మ్ ఎక్కడ దొరకదు. కానీ
లంగా గతులు పడాలని చూస్తే మాత్రం ఈసీతో చాలా డేంజరస్. అలాంటి వ్యవహారాలు ఏది చేసినా కూడా ముందు కొట్టి మాట్లాడతాం. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ తల్లిదండ్రులందరికీ, లేడీ ఆర్టిస్టుల తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను. మీ అమ్మాయిని సలక్షణంగా, అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది అంటే మీరు ఒక్క సెకండ్ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పేరెంట్సే నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. లేడీ ఆర్టిస్టులు ఎక్కడ ఉన్నా లక్షణంగా ఈసీకి వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ చేయండి. ఇప్పుడు పూర్తిగా డోర్లు ఓపెన్ చేసేసాను సినిమా ఇండస్ట్రీ మీద. టోటల్ డోర్స్ ఓపెన్. 200 సినిమాల్లో మీరు క్యారెక్టర్లు చేయాలి అంటే ఇక ఎవ్వరు మీకు అడ్డు చెప్పరు. ఏ నా కొడుకులు వచ్చి కమిట్మెంట్ కావాలని కూడా అడగరు. అడిగితే తంత అంటారు చూడండి. సో అలాంటి కొటేషన్స్ ఇక్కడ ఉంటాయి. లేడీ ఆర్టిస్ట్ని టచ్ చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలి. సో సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా ఒక కొత్త శకాన్ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో చెత్త మన దగ్గర ఉండదు. పొరపాటును కూడా మీరు కమిట్మెంట్లు అడగడం విషయం పక్క పెట్టండి, కామెంట్లు చేయడానికి భయపడతారు ఈసీలో. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్ సంబంధించిన పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, మీ అమ్మాయిని యథేచ్ఛగా ఈ సినిమాకి పంపొచ్చు. వాళ్ళ ప్యాషన్ని అలా తొక్కి పెట్టద్దండి. వాళ్ళకి ఎంతో ప్యాషన్ ఉంటుంది, ఎంతో టాలెంట్ ఉంటుంది. ఒకటే భయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలను వాడుకుంటారనో, కమిట్మెంట్లు అడుగుతారనో ఈ భయం ఉంటుంది. ఆ భయం ఈ సినిమాలో ఉండదు. లక్షణంగా మీ అమ్మాయిల్ని, సో మీరు వాళ్ళు ఏ ఏజ్లో ఉండొచ్చు, అంటే చిన్నపిల్లలు కావచ్చు, మిడిల్ ఏజ్డ్ కావచ్చు, ఎవరినైనా సరే టోటల్ లేడీ ఆర్టిస్టులు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు లక్షణంగా రండమ్మా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ అన్నయ్య మీ పక్కన ఉంటాడు. నేను టోటల్ పేరెంట్స్ అందరికీ నేను ఇచ్చే భరోసా, వారణాసి సూర్య వాళ్ళ పక్కన ఉంటాడు. వారణాసి సూర్య వాళ్ళ పక్కన ఉన్నాడు అంటే వాళ్ళను టచ్ చేయడానికి 100 సార్లు ఆలోచించాలి. ఎవరైనా కమిట్మెంట్ అడగాలన్నా, ఎవరైనా కామెంట్ చేయాలన్నా కూడా 100 సార్లు ఆలోచించాలి. ఆ భరోసా నేను ఇస్తున్నాను పేరెంట్స్ అందరికీ. లక్షణంగా మీ అమ్మాయిల్ని, సో లేడీ ఆర్టిస్ట్‌ని పంపించి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. ఒక్క అవకాశం అంటారు కదా! ఆ అవకాశాన్ని వాళ్ళకివ్వండి. నిజంగా ఎంతో టాలెంట్ ఉంటుంది. ఈ ఒక్క భయంతోనే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే జడుసుకుంటూ ఉంటారు. అలాంటి భయం ఈసీలో ఉండదు, ఉండదు, ఉండదు. ఆ భరోసా నేను ఇస్తున్నాను. సో లక్షణంగా వాళ్ళని పంపించండి. వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని మీరివ్వండి. నేనివ్వడం కాదు అవకాశం. పేరెంట్సే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒక్కసారి చూడండి. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు అద్భుతాలు చేస్తారు. సో తర్వాత ఈసీ తర్వాత వాళ్ళకి అవకాశాలొస్తున్నాయి. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో లైమ్‌లైట్‌లో అవుతున్నారు. వేరే బయట నుంచి అవకాశాలొస్తున్నాయంటే అప్పుడు మీరు కేర్ తీసుకోండి. ఎందుకంటే ఈసీలో ఉన్నంత వరకు నాకు కేర్ ఉంటది. సో బయటకెళ్ళిపోతున్నారు అంటే ఖచ్చితంగా పేరెంట్స్ భద్రతతోనే వాళ్ళు వెళ్ళాల్సిన సిట్యుయేషన్ ఉంటది. సో ఈసీలో ఉన్నంత వరకు వారణాసి సూర్య వాళ్ళ పక్కన ఉంటాడు. పూర్తి భద్రతతో ఈసీలో ప్రాజెక్టులు అవుతూ ఉంటాయి. సో 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు లేడీ ఆర్టిస్టులు, హీరోయిన్‌లు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఎవ్వరైనా సరే రావచ్చు. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు క్రియేట్ చేయండి. మీ పక్కన వారణాసి సూర్య ఉంటాడు. వారణాసి సూర్య మీ పక్కన ఉన్నాడంటే రాజమౌళి వెపన్ మీ చేతిలో ఉన్నట్లే. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, లేట్ చేయకుండా ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. లేడీ ఆర్టిస్టులు హవా ఎలా ఉంటుందో చూపిద్దాం. ఈసీలో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు లేడీ ఆర్టిస్టులు అందరూ కుప్పలు కుప్పలుగా వచ్చే టైం ఇది. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో మేము కూడా తెలుగు వాళ్ళం, తెలుగులో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు, ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారని ప్రూవ్ చేద్దాం. లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. ఈ సినిమా 200 సినిమాల్లో మీరు కూడా యాక్ట్ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. లవ్ యూ. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ.